తెలంగాణ. నేను ఈరోజు తెలంగాణ 50 మంది రైతులకు ఈ సందేశం చెప్తా ఉన్నా. ఈ 2-3 నెలల పాటు బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా మీరు చరిత్రలో కనిమినెరగని విధంగా 9,000 చెరువుల మరమ్మతులు బ్రహ్మాండంగా జరగబోతాయి. చెరువు మన గుండెకాయ, చెరువు మన కల్పతరు. మీకు అందరికి తెలుసు, మాకంటే ఎక్కువ మీకు అర్థమవుతుంది. పొద్దున్న లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు. చెరువు నిండితే ఎట్లుంటుందో, చెరువు ఎండితే ఎట్లుంటుందో మీకు బాగా తెలుసు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవాలి. యావత్తు తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా దీని ఒక పవిత్ర యజ్ఞంలాగా మన భవిష్యత్తు బతుకు ఆధారంగా ఈ చెరువులన్నీ అద్భుతంగా తయారు చేసుకోవాలని నేను తెలంగాణ రైతాంగం మొత్తానికి పిలుపునిస్తా ఉన్నాను. దయచేసి ఏ గ్రామస్తులు ఆ గ్రామానికి కథానాయకులై, ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరిలో, ఏ మండలాధ్యక్షుడు ఆ మండలంలో, ఏ జడ్పీటీసీ ఆ మండలంలో, ఏ ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కూడా తెలంగాణ నిలిచి గెలవాలి, దేశం ముందు రుజువు చేసుకోవాలి. బేష్ తెలంగాణ బిడ్డలు గొప్పలురా, సాధించుకున్నారు. అక్కడ చూడు వాళ్ళు కాకతీయ మిషన్ ఎట్లా చేసుకున్నారో, అక్కడ చూడు రోడ్లు ఎట్లా చేసుకుంటున్నారు అని చెప్పి అద్భుతంగా దేశం ముందు మనం నిలిచి గెలిచి చూపెట్టాలి. జై తెలంగాణ. జై హో మిషన్ కాకతీయ. మల్లేలో తీగ మల్లేలో ఆదుకునే తల్లి మన ఊరి చెరువో నాగమల్లేలో తీగ మల్లేలో పంట పొలాలకు పాల వెళ్ళిరా నాగమల్లేలో తీగ మల్లేలో. అవ్వా ఏందవ్వా గిట్ల ఎండలో కూసున్నావు? గీ చెరువు ఎప్పుడు నిండుతుందా అని చూస్తున్నా బిడ్డ. ఓహో, ఈ చెరువు కట్ట కింద నీకెంత భూమి ఉన్నదవ్వా? నాకేం భూమి లేదు బిడ్డ. నీకు భూమి లేనప్పుడు ఈ చెరువు నిండితేంది, ఎండితే నీకేందవ్వా? గీ చెరువు నిండితే బతకపోయింది నా కొడుకు వస్తాడు బిడ్డ. అయినా గీ చెరువు అంటే నీళ్లే కాదు బిడ్డ, 100 ఏళ్ల బతుకు తెరువు, అచ్చమైన పల్లె బతుకు, స్వచ్ఛమైన అన్నం మెతుకు. నా చిన్నప్పుడు నిండిన ఈ చెరువును చూస్తుంటే పెద్ద బతుకమ్మలాగుండేది. తెనుగోళ్ళు, సాకలోళ్ళు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, బెస్తోళ్ళు, రైతులు, పశువులు, పక్షులు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అంతా ఒక్కటే. అందరికీ చెరువమ్మే తల్లి బతుకమ్మ. చేతిలో ఉన్న కంచం కింద పడిపోయినట్టు అందరినీ బతికించిన చెరువమ్మే అనాథైపోయింది. నా కట్టె కాలేలోపు ఎండిన ఈ చెరువుని, పండిన మా బతుకుల్ని కళ్ళతో చూస్తానో లేదో బిడ్డ. అవ్వా నీ కోరిక తీరుతుందవ్వా? ఇసొంటి మాటలు ఈని అలసిపోయిన బిడ్డ, అలసిపోయిన. అవ్వా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం. తన పానాన్ని పనంగా పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ అదృష్టం. ఇయల్ల బంగారు తెలంగాణ కోసం చెరువుల పునర్నిర్మాణమే నవనిర్మాణంగా భావించి మిషన్ కాకతీయ తెచ్చిండు. మిషన్ కాకతీయ. జై మిషన్ కాకతీయ. ఈ రోజు మిషన్ కాకతీయలో భాగంగా 46,000 చెరువులను దాదాపు 25,000 కోట్ల రూపాయలతో ఈ దేశంలోని ఏ రాష్ట్రం చేయని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అందుకే మన ముఖ్యమంత్రి గారు పాత రోజులు రావాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలని చెప్పి ఈ మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టడం జరిగింది. మనిషికి నీరెంత ముఖ్యమో ఊరికి చెరువు అంత ముఖ్యం. మనిషికి గుండెకాయ ఎంతనో ఊరికి చెరువు అంత. చెరువు బాగుంటేనే ఊరంతా బాగుంటుంది. పూడిక తీస్తే చెరువుకు ఆరోగ్యం, ఆ మట్టిని పొలాల్లో వేస్తే రైతన్నకు సౌభాగ్యం. ఇవాళ పూడిక మట్టిని మన పంట పొలాల్లో వేసుకోవడం ద్వారా రైతన్నకు అధిక దిగుబడి పొందగలుగుతాడు. రైతు రసాయనిక ఎరువులను
క్రిమి సంహారక మందులు వాడకం కూడా తగ్గి రైతన్నకు పెట్టుబడి కూడా తగ్గుతుంది. ఈ పూడికతీత వల్ల తబ్బండ వర్గాలకు సంతోషం కలుగుతుంది. చెరువు నిండా నీళ్లుంటే రైతన్నకు పంట కాలువల ద్వారా సాగునీరు అందించడమే కాకుండా బోరుల్లో బావుల్లో కూడా ఊటలు పెరిగి నీటి లభ్యత కూడా పెరుగుతుంది. మరి చెరువుల్లో పూడికతీత వల్ల ఈ రకంగా చెరువులను పునరుద్ధరించడం ద్వారా ఇటు రైతులతో పాటు అన్ని కుల వృత్తులను కూడా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ మిషన్ కాకతీయను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. చెరువుల పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. పదండి. జై మిషన్ కాకతీయ. జయ హో మిషన్ కాకతీయ. మా ఊరి చెరువు నుండి ఊరంతా సిరులు పండి మా పల్లె చల్లగుండా వరసెల్లిన పక్షులన్నీ అలలపై ఆటలాడ మా ఊరు చేరుకోగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కానరాగా కరువన్నది మాసిపోయి మా కలలు కన్నా రోజులు కానరాగా రాళ్లను హత్తుకునేందుకు మెత్తని మట్టిని ముట్టుకునేందుకు దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో మన ఊరి చెరువును ముద్దాడేందుకు నీటి అలలపై ఈదేటందుకు చెరువు గట్టుపై ఆటాడంగా చెట్టు చేమలు చూసి మురవగా నాచు అడుగున దాగిన చరితలు నేటి తరాలకు చూపేటందుకు మత్తడి రాళ్లను హత్తుకునేందుకు మెత్తని మట్టిని ముట్టుకునేందుకు దోసిట నీటిని పట్టుకునేందుకు పోదాం రారండో పారలు చేతుల బట్టి మరికి కంపలు మురికి తుమ్మలు ఏపుక పెరిగిన మోదుగు కొమ్మలు ఎయ్ నరికై చెరువు తల్లి ఎదలట్టి పెట్టుకొని పేరుకు పోయిన మట్టి గడ్డలని ఊడిక తీసేద్దాం చెరువును ముద్దామే చేద్దాం మన ఊరి చెరువుని తరతరాలకే కదలుసుకునేలా అందరొక్కటై హంగులు అద్దేద్దాం కొత్తగా సింగారించేద్దాం పల్లెల్లో పండుగ చెయ్యాలా ఊరూరా మేడారం జాతరలే తిరగాల సంబురమే అంబరమంటేలా ఆడాలా కరువే తొలగి చెరువే నిండే సందడి చెయ్యండో మోగిరో మోగిరో డప్పుల తరువు దిగిందిరో మన గుండెల బరువు మోగిరో డప్పుల తరువు దిగిందిరో మన గుండెల బరువు లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మకట మైసమ్మ లల్లాయ్ రే లాయ్ లల్లాయ్ రే లాయ్ రే లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మా ఊరి మైసమ్మ లల్లాయ్ రే లాయ్ లల్లాయ్ రే నిండొక్క పొత్తులు మైసమ్మ దండిగా పూజలు మైసమ్మ కోటొక్క కొలుపులు మైసమ్మ నూటొక్క ముప్పులు మైసమ్మ లాయ్ రే లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మకట మైసమ్మ లల్లాయ్ రే లాయ్ లల్లాయ్ రే లాయ్ రే లల్లాయ్ లల్లాయ్ రే లల్లాయ్ రే మా ఊరి మైసమ్మ లల్లాయ్ రే లాయ్ లల్లాయ్ రే పైన పురుడోసుకున్న కరుణాల తల్లివమ్మా ఈ మట్టి బిడ్డల ఇలవేలు పైన మా ఇంటింటి దేవతమ్మా గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరని వాకిట్లో కొలువు తీరేవు
బతుకమ్మ తల్లిగా సేవలందేవు బతుకమ్మ తల్లిగా సేవలందేవు. అపర భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి అంకితం మీ రసమై బాలకిషన్.